పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ది రాజాసాబ్పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. భారీ యాక్షన్, పీరియాడిక్ సినిమాల తర్వాత ప్రభాస్ను పూర్తిగా ఎంటర్టైన్మెంట్ మోడ్లో చూపించనున్న సినిమా కావడంతో అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహం కనిపిస్తోంది. దర్శకుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం హర్రర్ కామెడీ నేపథ్యంలో రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకొని యుఐఏ సర్టిఫికేట్ పొందింది. కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని తెరకెక్కించిన ఈ చిత్రానికి ఈ సర్టిఫికేట్ రావడం మేకర్స్కు కలిసి వచ్చే అవకాశం భావిస్తున్నారు. అంతేకాదు సినిమా రన్ టైం దాదాపు 183 నిమిషాలుగా ఉండనుందని సమాచారం. అంటే 3 గంటల పాటు పూర్తి స్థాయి వినోదం అందించేందుకు ది రాజాసాబ్ సిద్ధంగా ఉందన్నమాట. సంక్రాంతి కానుకగా జనవరి 9న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ బజ్ నెలకొంది. ఇక సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో నటీనటుల రెమ్యూనరేషన్ వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముందుగా హీరో ప్రభాస్ విషయానికి వస్తే పాన్ ఇండియా స్టార్ హీగా ప్రస్తుతం ఒక్కో సినిమాకు 150 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకునే స్థాయిలో ఉన్నప్పటికీ ది రాజాసాబ్ కోసం ఆయన 100 కోట్లు మాత్రమే రెమ్యూనరేషన్ పరిమితం అయ్యారని టాక్ వినిపిస్తోంది. కథ, దర్శకుడు, సినిమా జోనర్ నచ్చడంతో ప్రభాస్ పారితోషికంలో తగ్గించుకోవడానికి ఒప్పుకున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఈ సినిమాకు దర్శకత్వం వహించిన మారుతికి దాదాపు 18 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందించినట్లు సమాచారం. టాలీవుడ్లో కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు ప్రత్యేక గుర్తింపు ఉన్న మారుతికి ఇది కెరీర్లోనే భారీ పారితోషికంగా చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్న బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ రెమ్యునరేషన్ కూడా ఆసక్తికరంగా మారింది. ప్రభాస్ తాతయ్య పాత్రలో నటిస్తున్న సంజయ్ దత్ ఈ సినిమాకు గాను 5 నుంచి 6 కోట్ల వరకు పారితోషికం అందుకున్నారని సమాచారం. అంతేకాదు ఈ సినిమాలో హాస్య బ్రహ్మానందం కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుండగా ఆయనకు దాదాపు 80 లక్షల రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ఈ సినిమా కోసం సుమారు 1 కోటి పారితోషికం తీసుకున్నారని టాక్. ఇప్పుడు హీరోయిన్ల పారితోషికాల విషయానికి వస్తే ప్రభాస్ సరసన ఈ సినిమాలో 3 హీరోయిన్లు నటిస్తున్నారు. వారిలో ఒకరైన మాళవిక మోహనన్ ప్రభాస్తో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోగా ఆమెకు ఈ సినిమాకు గాను దాదాపు 2 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందించినట్లు సమాచారం. మరో హీరోయిన్ నిధి అగర్వాల్ 1.5 కోట్లు, రిద్ధి కుమార్ సుమారు 3 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 3 హీరోయిన్లతో నిధి అగర్వాల్కి ప్రేక్షకుల్లో ఎక్కువ క్రేజ్ ఉండగా అందరికంటే ఆమె రెమ్యూనరేషన్ తక్కువ కావడం గమనార్హం. మొత్తంగా చూస్తే ది రాజాసాబ్ సినిమా దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కించినట్లు సమాచారం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్, స్టార్ క్యాస్ట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతి బాక్స్ ఆఫీస్ను షేక్ చేసే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.